హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఒక హెల్తీ రెసిపీ అండ్ టేస్టీగా బీట్రూట్తో ఎలా చేయాలి ఏంటనే చూసేద్దాం. అదే అండి, హల్వా. సో ఇప్పుడు హల్వా కావాల్సింది ఏంటంటే కాజు అండ్ బాదం పప్పుని ఇలాగా చిన్న చిన్న పలుకులుగా దంచేసుకుందాం. ఎందుకంటే పెద్దగా ఉంటే తిన్నట్టు అనిపించదు, కాబట్టి చిన్న చిన్న పలుకులు అప్పుడప్పుడు పంట కింద పడుతూ కమ్మగా ఉన్న ఆ బీట్రూట్లో తెలుస్తుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడేంటంటే ఆల్రెడీ నేను బీట్రూట్ని వాటర్లో పెట్టేశాను, బికాస్ నేను ఆల్రెడీ కోసెస్ అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కాబట్టి ఇలాగా. సో ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకొని ఆ గోడంబి అండ్ ద్రాక్ష అండ్ బాదం పప్పు వీటిని లైట్ దోరగా అయితే ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే ద్రాక్ష వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. అదే అండి, ఎండు ద్రాక్ష. ఇలాగా లైట్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకుందాం. ఇలా లైట్గా ఫ్రై చేసేసుకుని సైడ్ పెట్టేసుకుందాం. మీరు కూడా ఈ హల్వా ట్రై చేయండి, అప్పుడప్పుడు తినండి. ఎందుకంటే మనకు మోస్ట్లీ కావాల్సింది బ్లడ్ సెల్సే కదా. బ్లడ్ సెల్స్ కావాలి, అలాగే మన హెల్తీగా ఉండాలి అండ్ టేస్టీగా నోటికి తెలియాలి. కాబట్టి ఈ బీట్రూట్ హల్వా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బాదం పప్పు కాజు అయితే ఇలాగా ఫ్రై చేసేసుకుందాం. సో ఇప్పుడేంటంటే ముందుగా నానబెట్టుకున్న బీట్రూట్ని ఒకసారి వాష్ చేసేద్దాం. వాష్ చేసేసి కొంతమంది దీన్ని తురుముకొని చేసుకుంటారు, కొంతమంది రవ్వగా రావాలి అనేసి మిక్సీ పట్టుకుంటారు. నేను ఎప్పుడు తురుముతో చేసేదాన్ని, బట్ ఈసారి ఏంటంటే తాలింపు కోసం ముక్కలు కోసాను, బట్ నాకు తాలింపు అంటే ఇష్టం లేదు. సో మనకు నచ్చినట్టు చేసుకొని మనం ఫుడ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి నేను మిక్సీకి వేసి దీన్ని కొంచెం రవ్వగా అయితే చేస్తున్నాను. అంటే ఒక్కసారి మిక్సీకి బరక చూసారా, ఇలాగా బరక ఇలా మిక్సీకి వేసేసి ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసి అందులోకి కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యిలో ఫ్రై చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇలాగా నెయ్యి అంతా వేడయ్యాక బీట్రూట్ని తీసుకొచ్చి ఇందులో వేసేసేయండి. ఇది చాలా టైం పడుతుంది, లో ఫ్లేమ్లోనే చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో త్వరగా చేయాలంటే కాని పని. ఎందుకంటే బీట్రూట్ మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుంది, అలాగే మనం మధ్యలో ఉడకబెట్టే ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి కొంచెం ఓపికతో మంచి టేస్టీ రెసిపీని అయితే తయారు చేసేసుకుందాం. ఓకే, ఇలాగా నెయ్యిలో అంతా బాగా కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ అలాగ పెడితే ఇప్పుడు చూసారా మెరూన్ కలర్ ఉంది, ఇది ఇంకా డార్క్ మెరూన్ లైక్ ఇప్పుడు చూడండి ఎలా చేంజ్ అయిందో. ఇలాగ కలర్ చేంజ్ అవ్వాలి. తర్వాత ఏంటంటే కొన్ని వాటర్, మీరు ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంటున్నారో ఆ గ్లాస్తోనే మిల్క్ తీసుకోవాలి, ఆ గ్లాస్తోనే షుగర్ క్వాంటిటీ తీసుకోవాలి. సో ఇప్పుడు వాటర్లో అంతా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలి. ఎందుకంటే ఉడకబెట్టకుండా డ్రైగా గీలో రోస్ట్ చేసినట్లయితే ఆ టేస్ట్ అనేది ఇంకా కచ్చా పచ్చగా పచ్చి తిన్నట్టు ఉంటుంది. ఇలాగ ఉడకబెడితే స్మూత్ టెక్స్చర్ వస్తుంది, తింటనే అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే టెక్స్చర్ అనేది వస్తుంది. కాబట్టి చూసారా ఎలా జ్యూసీగా ఉందో. హల్వా ఫైనల్గా ఇలాగే ఉంటుంది, జ్యూసీ. సో అందుకోసం వాటర్ వేసి ఉడకబెట్టాం కదా, ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ కోసం నేను వేస్తున్నాను. అది మీ ఆప్షన్, మీ ఇష్టం, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇప్పుడు ఈ గ్లాస్తోని 1/4 కప్ షుగర్ అయితే నేను తీసుకున్నా. అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే వాటర్ వేసేసాం కదా, ఆ గ్లాస్తోని పాలు అయితే యాడ్ చేసుకుందాం. చూసారా, పాలు కూడా ఇందులో కలసాలి కాబట్టి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మీరు ఒక క్వాంటిటీ వేసేటప్పుడు ఒక్కొక్క ఐటమ్ వేసేటప్పుడు కలర్ అనేది లిటిల్ బిట్ చేంజ్ అవుతూ వచ్చి ఫైనల్గా బీట్రూట్ అనేది డార్కిష్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది. చూసారా, ఇలా డార్కిష్ కలర్లోకి చేంజ్ అయింది. ఇప్పుడు అందులోకి షుగర్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ అలాగే మూత పెట్టి వదిలేస్తే లాస్ట్కి చూడండి ఎలా ఉంటుందో, రవ్వలాగా అయిపోయి ఉంటుంది. చూసారా, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని హెల్తీగా టేస్టీగా ఉన్న బీట్రూట్ హల్వా అయితే తినేసేయండి. థ్యాంక్ యూ.